నమ్మిన ప్రతి వాడు కూడా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, అంటే తాను సేవిస్తున్నటువంటి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అనేకమైన వాటిని ఆ దేవుని సన్నిధికి తీసుకొస్తూ ఉంటారు. అసలు దేవుడికి మనం తీసుకెళ్తున్నాం ఏంటి? చాలామందిని దేవుడి దగ్గరికి ఏం తీసుకువెళ్తూ ఉంటారని అంటే, ఒక కోడి పెట్టిన గుడ్డు కానీ, లేదంటే కనుక వాళ్ళ చెట్టుకు కండినటువంటి కాయలు కానీ, లేదంటే కనుక వాళ్ళు కొనుక్కున్న దాంట్లో కొద్దిగా బియ్యం కానీ, అలా కొంచెం కొంతమంది ఏంటంటే గుప్పులు తీసి బియ్యము ఒకేసారి నెల అయ్యేటప్పటికి ఒకేసారి తీసుకెళ్ళి ఇవ్వడం కానీ, లేదంటే కనుక కొంతమంది అయితే కనుక బంగారం ఇవ్వడం కానీ, వెండి ఇవ్వడం కానీ, లేదంటే కనుక అన్నదానం చేయడం కానీ, ఇలాంటి దేవుడి పేరు మీద, అంటే దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి వ్యక్తి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు, ఇక ముందు కూడా చేస్తున్నాడు. అయితే ఇవన్నీ దేవుడు ఇమ్మన్నాడా అని అంటే, అసలు దేవుడు ఏం కావాలని అడుగుతున్నాడు అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు ప్రేమ వాళ్ళ. దేవుడు కొన్ని అడుగుతున్నాడు. దేవుడు మనిషి దగ్గర నుంచి ఇది కావాలని అడుగుతున్నాడు. దేవుడు నోరు తెరిచి ఏది అడగలేదు, కానీ దేవుడు మొట్టమొదటిసారిగా అడుగుతున్నది ఏంటో మీరు చూస్తే నిజంగా మనకి ఆశ్చర్యంగా వేస్తుంది. అది ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని అంటే, చాలామంది చూడండి, దేవుడికి ఇవ్వడానికి వాళ్ళకి అనుకూలమైన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు తప్ప దేవుడికి అనుకూలమైనది ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రేమైన వాళ్ళని. అందుకనే దేవుడు ఏమడుగుతున్నాడు ఇప్పుడు ఆన్లైన్లో, లేదంటే కనుక ఈ యొక్క ప్రసంగాన్ని వెంటనే మీరైనా సరే, దేవుడు అడుగుతున్న దాన్ని ఇవ్వడానికి మీరు సిద్ధమా? అయితే దేవుడు ఒకటి అడుగుతున్నాడు, చూద్దాం. రోమిల్ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూసుకుందాం ప్రేమైన వాళ్ళం. అపోస్తలుడైన పౌలు రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుతున్నాం. ఏంటంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకి సమర్పించుకోండి. చాలామంది అనేకమైన సమర్పించుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే పౌలు గారు చెప్తున్నారు, మీరు దేవుడికి ఏదైనా సమర్పించుకోవాలనుకుంటే కనుక ఇదిగో సజీవ యాగంగా పరిశుద్ధంగా ఉన్నటువంటి మీ దేహాలను ఆయనకి సమర్పించుకొని అన్నాడు. చాలామంది గుండు కొట్టించుకుంటూ ఉంటారు, తలనీలాలు ఇవ్వడానికి ఇష్టపడుతుంటారు, లేదంటే కనుక 3 కత్తులు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు, లేదంటే కొబ్బరికాయ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు, లేదంటే అరటిపళ్ళు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. అనేకమైనవి ఇవ్వడానికి మనిషి ఇష్టపడుతూ ఉంటాడు, కానీ ఇవ్వడానికి ఇష్టపడుతుంది ఏదన్నా ఉందని అంటే అది ఏంటంటే దేహము. అస్సలు ఆ మనిషికి అసలు ఇష్టం ఉండదు. కాబట్టి దేవుడు అదే అడుగుతున్నాడు, ఎందుకు ప్రభువా నీకు ఏది కావాలంటే ఇస్తాను కదా. కొంతమందికి చాలా సామర్థ్యం కలిగి ఉంది ప్రేమైన వల్ల, ఇవ్వాలని అనుకుంటే కనుక కొన్ని కోట్ల బంగారాన్ని ఇవ్వచ్చు, కొన్ని విలువైన అనేకమైన ఇవ్వచ్చు. కాకపోతే ప్రభువు ఏమీ అవడం లేదు, అడుగుతుంది. ప్రభువుని బట్టించి పౌలు గారు చెప్తుంది ఏంటంటే, ఇదిగో మీ దేహములను ప్రభువుకు సమర్పించుకోండి. ఎందుకు సమర్పించుకోమన్నాడు? ఏమండి, ప్రభువునికి మీరు నిజంగా దేవుని కనుక గౌరవించాలి. కానుకలు ఎందుకు సమర్పిస్తామండి? ఎదుటి వాడిని, అంటే ఎదుటి వ్యక్తిని గౌరవించడానికి మనం కానుకలు సమర్పిస్తుంటాం. అంటే ఒక డ్యూ రెస్పెక్ట్ కింద మనం ఇస్తూ ఉంటామట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా, లేదంటే కనుక ఆయన మహింపరచాలని మనం ఏం చేస్తుంటాం, ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి మనం సంతోషపరుస్తుంటాం ప్రియమైన వాళ్ళ. అయితే దేవుడిని మీరు నిజంగా సంతోషపరచాలన్న ఆలోచన ఉంటే ఇదిగా అడుగుతున్నాడు పౌలు, చెప్తున్నాడు, మీరు దేహాలని పరిశుద్ధంగా ఆయనకి సమర్పించుకోండి. ఏది పడితే ఇస్తారేమో ముందే చెప్పేస్తున్నాడు. ఏది పడితే అది ఇస్తే దేవుడు తీసుకోడు. కాబట్టి పరిశుద్ధమును, మళ్ళీ ఇంకోటి ఏంటండి, అనుకూలము. అనుకూలం అంటే ఏంటండి, దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండేలాగా మీ దేహాలను ఆయనకి ఇవ్వండి అని దేవుడు వాత్సల్యమును బట్టి బ్రతిమలాడుకుంటున్నాడు అంటుంది.